నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సార్. మా జీవనాధారం బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు సార్. చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ విజయ్ దేవరకొండ గారి హెల్పింగ్ కావచ్చు ఆ వీడియో తర్వాత. నార్మల్గా ఆయన హెల్ప్ చేస్తే బయట చెప్పరట, బట్ ట్రాన్స్ కమ్యూనిటీకి హెల్ప్ చేశారు అని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత చాలామంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పేజెస్లో ఈ వీడియో నేను చూశాను. యాహ్! అది చాలా వరకు 7 మిలియన్ దాకా వెళ్ళింది. యాహ్! సో ఒకసారి ఆ వీడియో అండ్ ఆ వీడియో చూస్తే నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. నిజంగా అంటే లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో చాలామంది ట్రాన్స్‌జెండర్స్‌కి పూటగడం చాలా ఇబ్బంది పడ్డాం ఆ సిట్యుయేషన్‌లో మేము. నిజంగా చెప్తున్నాను. ఎవరు అన్నం ప్యాకెట్ ఇస్తారా అని చెప్పి రోడ్డు మీద తలుపు దగ్గర వచ్చి నిలబడ్డాం. ఒకరోజు చాలా మాకు రూమ్ రెంట్ కానీ చాలా ఇబ్బంది ఉండే అప్పుడు మాకు. నేను కొంచెం చెప్పాను కదా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉంటానని చెప్పేసి అనేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఏ ఫౌండర్‌ని ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా అని చెప్పి చూసినప్పుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ దాంట్లో వచ్చి చూశాను. సో అది అప్లై చేయగానే ఇమ్మీడియేట్‌గా ఆ టీం వాళ్ళు నేను దాంట్లో మెన్షన్ చేశాను స్పెషల్‌గా. నేను ఎందుకు అదంటే సో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ప్రూఫ్‌తో సహా వాళ్ళకి. సార్ ఐయామ్ ట్రాన్స్‌జెండర్. నేను ఒక రోజుగా బెగ్గింగ్ చేస్తాను. నాకు ఇప్పుడు బెగ్గింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు పూట గడవడానికి చాలా ఇబ్బంది ఉంది. సో మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అనగానే చాలామందికి 24 అవర్స్‌లో కాల్ వస్తుంది మీకు అని చెప్పేసి అన్నారు. నాకు 16 నిమిషాల్లో కాల్ వచ్చింది. 16 మినిట్స్లో. నిజంగా ఓకే. చెప్తున్నాను. ఆ రోజు ఫౌండేషన్ నుంచి ఉంటారు కదా పక్కన హెడ్స్ వాళ్ళు కాల్ చేశారు. మీరేం చెప్పకండి, మాకు అంతా అర్థమైంది. మీరు వెళ్ళి ఇమ్మీడియేట్‌గా రేషన్ తీసుకోండి. అండ్ మీరు ఎంత కావాలో మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి తీసుకోండి అని చెప్పేసి అందరూ కూడా అప్లై చేయమన్నారు అది కూడా. నాకు ఆయనకు థాంక్స్ చెప్పే అవకాశం కోసం చాలా సార్లు ఎదురు చూసాను నేను. సో ఒక ఛానల్‌లో ఇంటర్వ్యూతో తను చూసారంట. చూసి ఎవరైతే ఉంటారు కదా! తన టీమ్. టీమ్ మెంబర్స్ వాళ్ళని తనకి పిలిచి ఆ సార్‌కి తెలియకుండా సర్ప్రైజ్ ఇప్పించారక్కడ నాకు. ఆ ఫేస్‌లో తెలిసిపోతుంది ఆయన ఫేస్‌లో. హ్మ్. యాక్చువల్లీ నువ్వు మాట్లాడుతుంటే ప్రతీదీ ఆయన వినేది కొంచెం సడన్‌గానే పిలిపించారన్నట్లే తెలుస్తుంది. తను నేను మాట్లాడిన తర్వాత కూడా బయటకొచ్చిన తర్వాత అన్నారు, "స్నేహ నువ్వు అడిగారు నన్ను ఏం చదువుకున్నావు అది ఇది అని చెప్పేసి. సో ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు. సో నీ ద్వారా 16 మందికి నేను ఇలా హెల్ప్ చేయగలనంటే ఐయామ్ సో హ్యాపీ. ఇది నా ఒక్కని ప్రయత్నం కాదు. అది మనందరి ప్రయత్నం" అని చెప్పేసి అని తను చెప్పడం కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అండ్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నాకు అది చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తది.